జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. మన శరీరానికి చాలా అవసరమైన కొన్ని పోషకాలున్నట్టుండి మాయమైపోతే ఏమవుతుంది? అదో పెద్ద మిస్టరీ గదా. మన శరీరం ఒక పెద్ద సంక్లిష్టమైన సిస్టమ్ అనుకుంటే అందులో చాలా ముఖ్యమైన విటమిన్లు కనపడకుండా పోతే ఆ కేసును ఛేదించడానికి మనం సిద్ధంగా ఉండాలి. పదండి, ఈ పరిశోధనను ఇప్పుడే మొదలుపెడదాం. ఒకసారి ఇలా ఊహించుకోండి, మన శరీరం ఒక పెద్ద ఫ్యాక్టరీ. మరి ఆ ఫ్యాక్టరీలో విటమిన్లనేవి చాలా ముఖ్యమైన కార్మికులు. సరే, వాళ్లంతా ఉన్నట్టుండి సమ్మెకి వెళ్తే ఏమవుతుంది? ఒక్క కార్మికుడు రాకపోయినా మొత్తం సిస్టమ్ ఎలా ఆగిపోతుందో మనమిప్పుడు చూడబోతున్నాం. ఓకే, మన ఇన్వెస్టిగేషన్ 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్, బయటకి కనిపించే క్లూజ్ ఏంటో చూద్దాం, అంటే స్కిన్, కళ్ళు లాంటివి. ఆ తర్వాత లోపల దాగి ఉన్న ప్రమాదాలు, బ్లడ్, బోన్స్ గురించి తెలుసుకుందాం. ఇక ఫైనల్గా అసలు మొత్తం సిస్టమ్స్, అంటే నరాలు, శక్తి వ్యవస్థలు ఎలా ఫెయిల్ అవుతాయో చూసేద్దాం. సరే, ఇక మన ఇన్వెస్టిగేషన్లో మొదటి భాగానికి వచ్చేశాం. బయటకి కనిపించే ఆధారాలు. ఇవి మన శరీరం పంపే మొదటి వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. మన చర్మం, కళ్ళు, ఇవి ఒక క్రైమ్ సీన్లో దొరికే మొదటి క్లూజ్ లాంటివి. మన కేసులో మొదటి అనుమానితులు 3. వాళ్లే విటమిన్ ఏ, B2 ఇంకా B3. వీళ్లు లేకపోవడం వల్ల మన కళ్లకి, చర్మానికి వెంటనే తెలిసిపోతుంది. బయటికి కనిపించే ఈ గందరగోళమే మన ఇన్వెస్టిగేషన్కి మొదటి మెట్టు. ఓకే, ముందుగా విటమిన్ ఏ కేస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఈ కీలకమైన వర్కర్ లేకపోతే ఫస్టు వచ్చేది రేచీకటి. కాని అంతేకాదు, విషయం అక్కడితో ఆగదు. ఇది జిరాఫ్థాల్మియా అనే చాలా సీరియస్ కండిషన్కి దారితీస్తుంది. అసలు జిరాఫ్థాల్మియా అంటే ఏంటంటే, మన కన్నీళ్లను తయారుచేసే సిస్టంలో ప్రాబ్లం రావడమన్నమాట. దీనివల్ల కళ్ళు బాగా డ్రై అయిపోతాయి. ఇది విటమిన్ ఏ లోపం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఒక డేంజరస్ క్లూ. ఇంకా వేరే బయట క్లూజ్ ఏంటంటే, విటమిన్ B2 లోపం ఉందనుకోండి, చర్మం పగిలిపోతుంది, కళ్ళు ఎర్రగా అవుతాయి. అదే విటమిన్ B3 లేకపోతే పెల్లాగ్రా లాంటి సీరియస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మన బాడీ పైకి కనిపించే క్లియర్ వార్నింగ్స్. పెల్లాగ్రా అంటే ఏదో చిన్న చర్మ సమస్య అనుకుంటే పొరపాటే. ఇది విటమిన్ B3 లోపం వల్ల మొత్తం బాడీ సిస్టమ్నే కుదిపేసే వ్యాధి. దీని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. సరే, బయట దొరికిన క్లూస్ సరిపోవు. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. మన శరీరం లోపల దాగి ఉన్న ప్రమాదాల్ని బయటికి తీయాలి. రక్తం, ఎముకలు, అసలైన మిస్టరీస్ ఇక్కడే దాగి ఉన్నాయి. ఈ సెకండ్ స్టేజ్లో మన సస్పెక్ట్ లిస్ట్ ఇదిగో. విటమిన్లు సి, డి, కే, B6 ఇంకా B11. వీళ్లు గనక మిస్ అయితే రక్తహీనత, స్కర్వీ, ఎముకలు వీక్ అవడం ఇలాంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ నాకొక ప్యాటర్న్ కనిపిస్తోంది. మన కేసులో రిపీటెడ్గా వస్తున్న ఒకే ఒక్క ప్రాబ్లం రక్తహీనత. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, దీని వెనక ఉన్నది ఒక్క విటమిన్ కాదు. ఇది చూడండి, 3 వేరువేలు వర్కర్స్. విటమిన్ B6, B11 ఇంకా సి. వీళ్ళు 3 లేకపోవడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ని మోసుకెళ్లే సిస్టంలో ఒకే రకమైన ఫెయిల్యూర్ వస్తుంది. అదే రక్తహీనత. అంటే మన బాడీలో సిస్టమ్స్ ఒకదాంతో ఒకటి ఎంతలా కనెక్ట్ అయి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విటమిన్ డి, కే, ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి లేకపోవడం అనేది ఒక స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ లాంటిది. అంటే బిల్డింగ్ ఫౌండేషన్ నెమ్మదిగా వీక్ అయినట్టు. కానీ విటమిన్ కే లేకపోవడం అనేది ఒక ఎమర్జెన్సీ సిస్టమ్ ఫెయిల్యూర్ లాంటిది. అంటే దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టదు, అది ఇమ్మీడియట్ డేంజర్. చూసారా, రెండూ వేరువేరు, కానీ రెండూ చాలా అవసరం. మరి రికెట్స్ అంటే ఏంటంటే, ముఖ్యంగా పిల్లల్లో విటమిన్ డి చాలా కాలం పాటు సరిగ్గా అందకపోతే వాళ్ళ ఎముకలు గట్టిపడవు, మెత్తగా, బలహీనంగా అయిపోతాయి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. దీన్ని బట్టే మనకు విటమిన్ డి ఎంత ముఖ్యమో తెలుస్తుంది. రైట్, ఇక మన ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఇక్కడ మనం నేరుగా మన బాడీ కంట్రోల్ రూంలోకి వెళ్తున్నాం. అదే మన నాడీ వ్యవస్థ, శక్తి కేంద్రాలు. ఈ సిస్టమ్స్లో గనక ప్రాబ్లమ్స్ వస్తే అవి పెద్ద విపత్తులకు దారితీయొచ్చు. ఈ చివరి దశలో మన ఫైనల్ సస్పెక్ట్స్ వీళ్లే. విటమిన్లు B1, B5, B7 ఇంకా ఈ. వీళ్లు లేకపోతే బెరీ నుంచి పక్షవాతం వరకు మన బాడీలోని మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అన్నీ కుప్పకూలిపోతాయి. అసలు బెరీ అంటే విటమిన్ B1 లోపం వల్ల మన నాడీ వ్యవస్థపై డైరెక్ట్గా అటాక్ చేసే ఒక వ్యాధి.
దీనివల్ల కండరాలు బలహీనపడిపోతాయి, భరించలేని నొప్పి వస్తుంది, చివరికి హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవ్వొచ్చు. ఇక విటమిన్లు B5, B7 లేకపోతే వాటి ఎఫెక్ట్ ఒక డామినో ఎఫెక్ట్లా ఉంటుంది. జుట్టు తెల్లబడడంతో స్టార్టై మెంటల్ ఇంబ్యాలెన్స్ వరకు వెళ్తుంది. జుట్టు రాలడంతో మొదలై పక్షవాతం వరకు దారితీస్తుంది. అంటే ఒక ఫెయిల్యూర్ ఇంకో ఫెయిల్యూర్ని ఎలా లాక్కొస్తుందో క్లియర్గా చూడొచ్చు. ఇక ఫైనల్గా వైటమిన్ ఈ. దీనిది చాలా యూనిక్ ఇంకా చాలా కీలకమైన పాత్ర. దీని లోపమనేది నేరుగా మన పునరుత్పత్తి వ్యవస్థను అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ను దెబ్బతీస్తుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సిస్టమ్కు పెద్ద థ్రెట్. సో ఫైనల్గా మన ఇన్వెస్టిగేషన్ నుంచి ఏం తేలిందంటే ఇవన్నీ వేర్వేరు సంఘటనలు కాదు, ఇదంతా ఒకే పెద్ద ప్యాటర్న్. మన శరీరం అనే కథలో ప్రతి ఒక్క విటమిన్ది ఒక చాలా ముఖ్యమైన పాత్ర అని ఇది ప్రూవ్ చేస్తుంది. ఏ ఒక్క క్యారెక్టర్ లేకపోయినా ఆ స్టోరీ అసంపూర్ణంగానే ఉండిపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఈ విటమిన్లు లేకపోతేనే ఇన్ని సమస్యలు వస్తే మరి అవి మన శరీరంలో కరెక్టు మోతాదులో ఉన్నప్పుడు వాటి ఫుల్ పొటెన్షియల్ ఇంకెంత గొప్పగా ఉంటుంది. వాటి లోపం గురించి భయపడటం కాదు, అవి సరిగ్గా ఉంటే మనకు దొరికే శక్తి గురించి ఆలోచించేలా చేసే ప్రశ్న ఇది.